హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్నది నేను డే 1 క్లాస్ కింద చెప్పాను. సో, ఇదొచ్చేసి డే 2 అనమాట. క్లాస్ నెంబర్ 2. సో, ఈరోజు వచ్చేసి వీడియోలో మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, షేప్ పట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్నది ఈరోజు మీకు డే 2లో నేను చెప్పబోతున్నాను. సో, ఇదొచ్చేసి లాస్ట్ టైం కట్ చేసింది బ్యాక్ పార్ట్ అండి. సో, దాని రిమైనింగ్ క్లాత్‌లో హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. సో, హ్యాండ్స్ ఎంత తీసుకోవాలి, లూజ్ ఎంత తీసుకోవాలి అన్నది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాననమాట క్లియర్‌గా. సో, ఇదొచ్చేసి 4 హోల్డింగ్స్ మీదనే వేసుకోవాలండి. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే 4 మడతల మీద అనేది మనం ఏసుకోవాలి. సో, చూసారా? ఈ విధంగా 4 మడతల మీద వేసుకున్న తర్వాత సో, మనం హెమ్మింగ్ పట్టీ గనక పెడితే గనక మీ దగ్గర కనుక ఇలాంటి ఐరన్ స్కేల్ ఉంటే గనక సో, ఈ స్కేల్ మందమంతా అదే హెమ్మింగ్ చేస్తాం కదా! హెమ్మింగ్ పట్టీకి అనేది పెట్టేసుకోండి. లేదు మేము పైపింగ్ ఏస్తాం అనుకుంటే గనక ఇందులో సగానికి అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇదొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మన ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజు. సో, ఇందులో చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్. మనం ఏ హ్యాండ్ తీసుకున్నా పర్వాలేదు. రైట్ సైడ్ తీసుకున్నా పర్వాలేదు, లెఫ్ట్ సైడ్ తీసుకున్నా పర్వాలేదు. సో, ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఉల్టా తీసేసుకోండి. బిగినర్స్ అయితే ఉల్టా తీసేసుకోండి. సీనియర్స్ అయితే గనక నార్మల్‌గా తీసుకోండి హ్యాండ్. సో, ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం మార్కింగ్ చేసాం కదండీ! మార్కింగ్ చేసిన దాని మీదనే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడికొక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికొక మార్కింగ్ చేసుకోవాలి. సో, చూడండి ఇక్కడ ఖర్చులతో సహా తీసేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. కనిపిస్తుంది కదా! ఇక్కడ మన మార్కింగ్ అనేది ఉంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోండి. ఖర్చులతో కలిపి. మిమ్మల్ని ఖర్చుల కోసం నెక్స్ట్ అనేది ఏమి ప్రత్యేకంగా చెప్పను. ఖర్చులతో కలిపే చెప్తాను నేను. సో, ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్‌గా అనేది మార్కింగ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు వచ్చేసి ఆమ్‌లు డౌనే సంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది. అట్లాంటిది ఏమొద్దు. సో, ఇది నార్మల్ హ్యాండ్ కాబట్టి 3 ఇంచులు తీసుకోండి. అదే మనం 10, 11, 12 ఇంచులు పెడతాం కదా! హ్యాండ్ యొక్క పొడవు. అప్పుడు మాత్రం కంపల్సరీ 3.5 ఇంచులు అనేది తీసుకోండి. సో, ఇది వచ్చేసి మనకి 8.5 ఉంది. సో, 8.5 ఉన్నా ఏం కాదు. మనం వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకోండి. 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. 10 అబోవ్ ఉంటేనే 3.5 తీసుకోండి. 10 బిలో ఉంటే హ్యాండ్ పొడవు 3 ఇంచులు తీసుకోండి. సో, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి సంఖ్యకు డౌను. సో, ఇక్కడి నుంచి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇక్కడ ఉంది కదా! మనకు నడుం లూజ్ ఎంత వచ్చింది? 7 మీద 2 గీతలు. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట డౌను. సో, నడుం లూజ్ బట్టే మనకు హ్యాండ్ యొక్క లూజ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ పెట్టుకున్నాం కదా! సో, ఇక్కడి నుంచి ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. సో, ఇంతేనండి హ్యాండ్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. ఈజీ టిప్స్ కూడా ఉంటాయి. మా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా అనేది వచ్చేసిందో. ఇది వచ్చేసి మనకి హ్యాండ్. సో, రిమైనింగ్ వచ్చేసి షేప్ పట్టీ అనమాట. రిమైనింగ్ క్లాసెస్ వచ్చేసి షేప్ పట్టీ. సో, మనకి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదండీ! సో, ఇందులోనే మన షేప్ పట్టీ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో డే 3 క్లాసెస్‌లో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలని డాట్‌లతో సహా చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఓన్లీ హ్యాండ్స్ అండ్ షేప్ పట్టీ మాత్రమే. సో, ఇక్కడి నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో, ఒక పావు ఇంచ్ అంత ఎక్కువ అనేది పెట్టుకోండి. సో, ఇక్కడికి ఈ విధంగా డౌన్ అనేది ఇచ్చుకోవాలి.
సో ఇది నార్మల్గా చెప్పేసానండి. ఇది మీకు టేప్ కొలతలతో చూపిస్తాను. సో స్టార్టింగ్ వచ్చేసరికి 3 ఇంచులకు అనేది పెట్టుకోండి. ఇది మనం ఉక్సులు పెట్టి కాజలు పెట్టి వేసేది. సో డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు, నార్మల్గా వచ్చేసి 3.5 ఇంచులు. సో ఇది పర్ఫెక్ట్ షేప్ కొలతలండి, టేప్ కొలతలు. ఇవైతే ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి 2 సెట్ పట్టీలండి. ఇటు ఒకటి, ఇటు ఒకటి 2, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో ఇది ఎక్కువ క్లాత్ అనేది మిగలదనమాట. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేయాలి కాబట్టి మన క్లాతింగ్ ఎక్కువనే మిగలదు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి, ఎక్స్ట్రా వేరే లైనింగ్ క్లాత్ ఒకటి వేసుకొని షేప్ పట్టీ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు క్లాసెస్ వచ్చేసి హ్యాండ్ అండ్ షేప్ పట్టీ కటింగ్. సో ఎవరికేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.